ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు వక్ర గమనంలోకి రావడం వల్ల చాలా వరకు జాతకుడు కొన్ని కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే సాహసమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మరీ ప్రమాదకరంగా వారు పనులు చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ పరంగా కొన్ని సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సామరస్య ధోరణిలో, సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళటమే మంచిది. అయితే వివాహ బంధానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ కొన్ని అనుకోని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈగో ప్రాబ్లం వల్ల అయితేనే, అధికంగా ఎమోషనల్గా కోపంగా ఉండడం వల్ల అయితేనే కొన్ని అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే గురుగ్రహం సప్తమ స్థాన సంచారం వల్ల వివాహ బంధం చాలా వరకు గట్టిగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఎడబాటు వచ్చినా కూడా కమ్యూనికేషన్స్ వరకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు, పెద్దగా పర్వాలేదు. అయితే ముఖ్యంగా కొంతకాలంగా ఎవరైతే ప్రేమ వివాహంలో సెటిల్ అయి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మరి ఇంచుమించుగా మరి ఈ రాబోయే ఏప్రిల్ 4 తర్వాత అది వివాహ ప్రయత్నాలు చేసుకొని వివాహం చేసుకుంటేనే మంచిది. లేని పక్షంలో మళ్ళీ ఇలాగ వాయిదా పడి చివరికి ఆ ప్రేమ విఫలమయ్యే విధంగా పంచమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల అది ఈ వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం మీద, అలాగే ప్రేమ పెళ్లి విషయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీకు వివాహం నిర్ణయమై ఉన్నా, మీరు ప్రేమించి వివాహానికి సిద్ధంగా ఉన్నా, మరి రేపు ప్రారంభమయ్యే మాఘమాసంలో వివాహం చేసుకుంటే మంచిది. ఇక మనకి శనిగ్రహ ప్రభావం అర్ధాష్టమ శనిగా ఉండగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడితో కలిసి కొద్ది రోజుల పాటు, అంటే రేపు మంగళవారం వరకు సంచరించడం వల్ల ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త వాహనాన్ని కొనటం కానీ, కొత్త గృహాన్ని నిర్మించుకోవడం కానీ, కొనటం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా గృహ అవసరాలకు ఏదైనా విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఏదైనా వివాహానికి సంబంధించిన విధంగా గృహాన్ని డెకరేట్ చేసుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఏదో కుటుంబంలో, గృహంలో ఏదో ఒక విలువైన వస్తువు సమకూరే అవకాశం ఉన్నది. ఇక మనకి మంగళవారం తర్వాత పంచమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అటు వ్యయ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉన్నాడు. మరి ఈ కారణం వల్ల మరి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి అయితేనే, భార్యాభర్తల మధ్య అయితేనే, ప్రేమికుల మధ్య అయితేనే ఇంకొకరు పరిచయం అవడం వల్ల, అది స్త్రీ అవ్వచ్చు, మగవారు కూడా అవ్వచ్చు, ఈ ప్రవేశం వల్ల ఏవైతే మీ యొక్క వివాహ బంధానికో, ఈ ప్రేమ బంధానికో ఏదో ఒక విఘాతం, ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అది శాశ్వతంగా అయితే ఉండదు. కొద్ది రోజుల పాటు మీ జీవిత భాగస్వామి ఇతరుల యొక్క భ్రమకి గురి కావడం వల్ల మిమ్మల్ని అశ్రద్ధ చేసినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా మీరు కూడా ఇతరుల యొక్క వ్యామోహంలో పడి జీవిత భాగస్వామిని అశ్రద్ధ చేసే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా టెంపరీ మాత్రమే కాబట్టి సాధ్యమైనంత వరకు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా నిష్టగా, నియమంగా, పవిత్రంగా ఉండడం మంచిది. బట్ ఏదైనా మరి అతి తొందరలో ఏర్పడుతున్నటువంటి షష్టకూటమి ప్రభావం వల్ల ఈ జాతకులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినన్నా నమ్మడం వల్ల మోసపోవచ్చు. ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఒక సినిమా తీయడం వల్ల, జోదం పేకాట వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు మీరు ఏదైతే వృత్తిలో ఉంటారో అంతవరకే ఉండాలి తప్ప అధికంగా ఆశపడినా, అధికంగా వ్యామోహపడినా, ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదో ఒక హనీ స్కామ్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు మీ యొక్క పవిత్రమైనటువంటి చారిటీని కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్త్రీల విషయంలో, ప్రేమ విషయంలో, ఉద్యోగ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ధనంతో ప్రయోగాలు చేయడం కానీ, ఇతరుల యొక్క జీవితాలతో ఆడుకోవడం కానీ, మీరు వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రవేశించడం కానీ చేయకుండా
జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా గురువు యొక్క బలం మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా అది పరిష్కారం అవుతాయి కాబట్టి, బట్ ఏదైనా నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలగకుండా జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా, సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.